నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్ సెంటర్లో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. హౌసింగ్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసే హర్షవర్ధన్ రెడ్డి పేదలకు చేరాల్సిన సిమెంట్ని పక్కదారి పట్టించారు. అంతేకాకుండా ఆ సిమెంట్తో 2 అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. హర్షవర్ధన్ రెడ్డి అక్రమాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు బయటపెట్టారు. తమ అక్రమాలను బయటపెట్టారనే ఆగ్రహంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేతలపై దుర్భాషలాడమే కాకుండా దాడికి తెగబడ్డారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలకడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతమంది టీడీపీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ గడపాలి ఉండవు. ఆ టీడీపీ వాళ్ళకి ఎప్పుడు ఎంకరేజ్ కదిలితే ఇక్కడ తగాల, ఈ నుంచి లేస్తే తగాల. ఆ పత్తి నిండా మందులు ఎప్పుడు అతను డబ్బులు ఉండదు సార్. మమ్మల్ని దెంకొచ్చి దేశంలో పెట్టి కొట్టండి, అప్పుడు మేము ఏమైనా మీకు సెలవు రైతాం. కానీ మా కాడికి వచ్చి మీరు అడిస్తారు సార్. పైకి చేసపోయి ఏమైనా అధికారులు ఏర్పాటు చేయడము, ఆ సిమెంట్ ఈ సిమెంట్ అంటూ గలబ చేసి